హాయ్ వ్యూవర్స్, ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, సార్ క్లాసెస్ తీసుకోండి. అయితే మరి నా తరఫు నుంచి మీ డాక్టర్ కోలా కిరణ్ యూట్యూబ్ తరఫు నుంచి ఇవాళ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఎన్ని రికార్డ్స్ రాయాల్సి వస్తుంది అన్న విషయం మీద మనము అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మనకు 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 6 మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, 4 మనకి ఇంటర్నల్ ఉంటాయని చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఫస్ట్ 6 పేపర్స్ ఏవన్నది. పేపర్ 1 మనం చూసినట్టయితే బాల్యదశ, వికాసము మరియు అభ్యసనము. రెండవది వచ్చేసి సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులం. మూడవది వచ్చేసి ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నాలుగవది వచ్చేసి మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం టీచింగ్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తామో తెలుగు మెథడాలజీ, అది ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ క్లాస్, అదేవిధంగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా లేదా గణితం కూడా ఫస్ట్, ఫిఫ్త్ మనము టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాం. అదేవిధంగా 6th పేపర్ వచ్చేసి ఐసీటీ అంటాం. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే ఎక్స్టర్నల్గా మనం వీటికి సంబంధించి థియరీ ఎగ్జామ్స్ రాస్తాము. ఇవే కాకుండా మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వాటిలో మనం తీసుకున్నట్టయితే ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే యోగా అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. సో మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుగు, మ్యాథమెటిక్సే కాకుండా మీరు హెల్త్ ఎడ్యుకేషన్, యోగా అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద టీచింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ మీద కూడా మనము టీచింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 అంశాల్లో కూడా ఫైనల్ లెసన్లో మనం చేయాల్సి ఉంటుంది. ఫైనల్ లెసన్స్ అంటే మన యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో. ఈ 7 పేపర్లే కాకుండా మనం తీసుకున్నట్టయితే సెల్ఫ్ అండర్స్టాండింగ్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఈ పేపర్స్ కూడా యాడ్ అవుతాయి. మొత్తం దాదాపు 10 పేపర్లు మనకు ఉంటాయి. సో ఆల్ 10 పేపర్స్కి మనం చూసుకున్నట్టయితే 10 ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా 10 అసైన్మెంట్స్ ఉంటాయి. మనం 10 పేపర్లు అన్నాం కదా, 10 పేపర్లకు కూడా 10 10 ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్, 10 అసైన్మెంట్స్. అంటే మీరు అనుకోవచ్చు, సార్ ఏంటి 10 అసైన్మెంట్స్ అంటే? ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ తీసుకున్నట్టయితే, ఫస్ట్ పేపర్ ఎప్పుడైతే మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాక్టికల్గా ఎక్కడైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో, స్కూల్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ని అబ్జర్వ్ చేస్తున్నారో, ఫస్ట్ పేపర్లో బాల్యదశ, వికాసము మరియు అభ్యసనంలో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉండవచ్చు. సో కాబట్టి సెకండ్ పేపర్ సొసైటీ, ఎడ్యుకేషన్, కరిక్యులం ఉందనుకోండి, మీరు వేరియస్ ఫిలాసఫర్స్ చదువుతారు, లేదా వేరియస్ ఎడ్యుకేషన్ థింకర్స్ యొక్క థాట్స్ చదువుతారు, లేదా వారి యొక్క విద్యా దృక్పథాలు చదువుతారు. దానికి సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఉండొచ్చు. మూడోది తీసుకున్నట్టయితే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా మీ టీచింగ్ ప్రాక్టీస్లో భాగంగా లేదా మనం చూసినట్టయితే స్టెప్లో మీరు ఏం చేస్తారంటే స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో అంగన్వాడీ కూడా విజిట్ చేస్తారు. దానికి సంబంధించి కూడా మీరు ప్రాజెక్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే 10 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పుడైతే మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో, అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారంటే ముఖ్యంగా మనం ఫస్ట్ ఇయర్ డిఎల్ఏడి కోర్సులో 50 రోజులు మనము క్షేత్రస్థాయిలో ఉంటాం. క్షేత్రం అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ స్కూల్. సో ఫస్ట్ 10 రోజులు మీరు స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, పాఠశాల అవగాహన కార్యక్రమం అని ఉంటుంది, అది 10 రోజులు. తర్వాత టీచింగ్ ప్రాక్టీస్ స్పెల్ 1, స్పెల్ 2 ఉంటుంది. సో అవి 20, 20, 40, 50 డేస్ ఉంటుంది. దాదాపు మీరు ఫీల్డ్లో 10 డేస్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో ఉంటారు. 20, 20 2 స్పెల్లు
టీచింగ్ ప్రాక్టీస్లో ఉంటారు. సో 50 రోజులు క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అవగాహన కలుగుతాయి కాబట్టి ప్రాజెక్ట్స్ రాస్తారు. అదేవిధంగా అసైన్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 పేపర్స్ చదువుతున్నారు. ప్రతి పేపర్లో కూడా అనేక అంశాలు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐసిటి పేపర్ తీసుకున్నాం అనుకోండి. ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఆ పేపర్లో ఉన్న అంశాలకు తగ్గట్టుగా ఏదైనా ఒక అసైన్మెంట్ ఇవ్వచ్చు. అంటే అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నియోజనం. అంటే మన చదివిన అంశం పట్ల మనకు ఎంత అవగాహన కలిగిందని మీ యొక్క లెక్చరర్ కానీ ఉపాధ్యాయుడు కానీ దానికి సంబంధించి మీకు ఒక అంశం పట్ల అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఒక ప్రశ్నను రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అసైన్మెంట్స్ అందరికి కూడా సేమ్ ఉండవు. 10 మంది 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది అంటే 10 మందికి ఒక గ్రూప్ చేసి మనం అసైన్మెంట్ ఇవ్వచ్చు. సో కాబట్టి అందరి అసైన్మెంట్లు మనకు ఒకే ప్రశ్న ఉంటుంది, అందరం కాపీ చేస్తామని అనుకోవద్దు. ఎందుకంటే ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయినా అసైన్మెంట్స్ అయినా ఎవరిది వారు రాస్తే బాగుంటుంది. సో మనం చూసినట్టయితే 10 ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ యొక్క రికార్డ్స్ మీరు రాయాల్సి ఉంటుంది, 10 అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే సెప్ రికార్డ్ ఇది ఒకటి రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్కి వెళ్తారో ఆ 10 రోజులు మీరు అక్కడ గమనించే అంశాలన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది దాని మీద అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు 20 days స్పెల్కి వెళ్తున్నారు కదా టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మీరు రెండు సబ్జెక్టులు ప్లస్ 2 అదర్ దాన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ యాడెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో చెప్తున్నారు. కాబట్టి తెలుగు సంబంధించి 2 టీచింగ్ ప్రాక్టీస్ కలిపితే 2 రికార్డ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి 2 రికార్డ్స్, అదేవిధంగా హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 2 రికార్డ్స్, అదేవిధంగా మీరు ఏదైతే ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ అంటే సార్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ అంటే విద్యా బోధనలో కళా విద్య ఎలా ఉపయోగపడుతుంది దానికి సంబంధించి కూడా మీకు కొన్ని క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది. చూడండి 10 ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ సంబంధించి రికార్డ్స్, 10 అసైన్మెంట్స్, సెప్ ఒక రికార్డ్ 21 అయ్యాయి. దీనికి సంబంధించి తెలుగు 2, మ్యాథమెటిక్స్ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ 2. అదేవిధంగా మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా మీరు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో అందులో మీ యొక్క కో ట్రైనీ యొక్క లెసన్స్ ని అబ్జర్వేషన్ చేస్తారు. ఆ రికార్డ్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు టీచింగ్ ప్రాక్టీస్ పోతారు కాబట్టి తెలుగుకు సంబంధించి 2 అబ్జర్వేషన్ రికార్డ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి 2 అబ్జర్వేషన్ రికార్డ్స్. సో రికార్డ్ సంఖ్య పెరుగుతూ పోతుంది. 10 + 10 20, 21, 21, 22, 24, 26, 28, 30, 32. సో దాదాపు ఇక్కడికే 32 అయిపోయాయి. ఇవే కాకుండా మనం తీసుకున్నట్టయితే సో నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో రికార్డ్ యొక్క డాటా మీకు పెడతాను. అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క దాని మీద మీకు మనము దీని మీద చర్చిస్తున్నాం. సో ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకుని మీరు ఐడియా వచ్చినట్టయితే మనం చూసినట్టయితే ఇవే కాకుండా మరి మీరు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు 20 రోజులు పాటు పాఠ్యాంశాలు బోధించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మరి ఏ పాఠ్యాంశాలు అయితే మీరు బోధించారో వాటి పట్ల పిల్లలకు అవగాహన కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు మీరంతా కూడా మీరు పిల్లలకి ఎగ్జామినేషన్ పెడతారు. క్లాస్ రూమ్ టీచింగ్ చేశారో మరి దానికి సంబంధించి పరీక్ష పెడతారు కదా, వాటిని మనము సిసిఈ ఫామ్ లో పెడతాము. సిసిఈ రికార్డ్స్ అంటాం, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఏదైతే ఎవాల్యుయేషన్ అంటామో లేదా పరీక్ష విద్యార్థులకు 20 రోజులు మీరు వారికి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు, పాఠ్యాంశాలు బోధన చేస్తున్నారు. కాబట్టి స్పెల్ 1లో ఒక తెలుగుకు సంబంధించి ఒక ఎగ్జామ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒక ఎగ్జామ్. సో స్పెల్ 1లో సిసి రికార్డ్స్ ఎన్ని అయినాయి? 2 అయినాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి స్పెల్ 1లో స్పెల్ 2లో అంటే మొత్తం 4 అవుతున్నాయి. స్పెల్ 1, స్పెల్ 2. సో సిసి రికార్డ్స్ కూడా 4 అయినాయి. సో రికార్డుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. ఇవే కాకుండా మనం తీసుకున్నట్టయితే
ఇంకొకటి యాక్షన్ రీసెర్చ్ రికార్డ్ ఉంటుంది. సార్ ఈ యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటిది అని మీకు అనుమానం రావచ్చు. ఉపాధ్యాయుడిగా మనం తరగతి గదిలో బోధన చేస్తున్నప్పుడు విద్యార్థులకు మన మధ్యలో జరిగే బోధన అభ్యసన ప్రక్రియలో అనేక కొత్త కొత్త అంశాలు మనకి తెలుస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో నేర్చుకునే విషయంలో లేదా అభ్యసన విషయంలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి రెగ్యులర్గా యాబ్సెంట్ ఉంటాడు, లేదా ఒక విద్యార్థికి లెక్కలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు, లేదా ఆంగ్లం నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు. అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఒక పరిశోధకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే యాక్షన్ రీసెర్చ్ అంటాము, లేదా చర్యాత్మక పరిశోధన అంటాం. దీనికి కూడా మనకు ఒక రికార్డు ఉంటుంది. యాక్షన్ రీసెర్చ్ కూడా ఒక రికార్డు ఉంటుంది. సో మనం చూసినట్టయితే ఇన్ని రికార్డ్స్ ఉంటున్నాయి. మనం ఏమేమన్నాము? టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్స్ అంటున్నాము, ముఖ్యంగా 2 సబ్జెక్టులకి. అదేవిధంగా ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇవే కాకుండా సిసి రికార్డ్స్ అంటున్నాం. ఇవే కాకుండా ఫీల్డ్ బేస్డ్ రికార్డ్స్, ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నాం. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే అసైన్మెంట్స్ అన్నాం. ఇవి కాకుండా మనం తీసుకున్నట్టయితే ఎక్కడి వరకు ఇవి మనకు ఓన్లీ అప్ టు ఎగ్జామ్స్ ముందు వరకు, ఎగ్జామ్స్ ముందు సబ్మిట్ చేసే రికార్డ్స్లో ఇవన్నీ వస్తాయి. కానీ మళ్ళీ ఎగ్జామ్స్ ఏదైతే ఫైనల్ లెసన్స్ అంటామో, ఏదైతే మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నారో టీచింగ్ ప్రాక్టీస్లో, తెలుగు బోధన కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్ బోధన కావచ్చు, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, లేదా యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫైనల్ లెసన్స్ అంటాం. మనం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని ఫైనల్ లెసన్స్ అంటాం. అప్పుడు కూడా మనం బోధన చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫైనల్ లెసన్స్లో కూడా మనం తీసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి ఒక పాఠ్యాంశం 1 లేదా 2వ తరగతి, ఇంకో పాఠ్యాంశం 3 నుంచి 5 తరగతి లోపల. అంటే తెలుగుకు సంబంధించి ఫైనల్ లెసన్స్లో 2 లెసన్స్ చెప్తారు. మ్యాథమెటిక్స్ సంబంధించి లేదా గణితం సంబంధించి కూడా ఇదే విధంగా 2 లెసన్స్ చెప్తారు. అంటే ఎన్ని రికార్డులు అవుతున్నాయి? తెలుగుకు 2, మ్యాథమెటిక్స్ 2, 4 అవుతున్నాయి. రైట్? సో తెలుగు రికార్డ్స్ ఎన్ని అవుతున్నాయి? 2, మ్యాథమెటిక్స్ 2, 4 అయినాయా? ఇవి కాకుండా ఫైనల్ లెసన్స్లో యోగా అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఒక రికార్డ్, అదేవిధంగా మనం చూసినట్టయితే ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకొక రికార్డు. సో దాదాపు మరి 40 పైన రికార్డులు మీరు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఒక ప్రయత్నం ఏం చేసామంటే, మీకు కొద్దిగా అవగాహన కలిగించడానికి, ముఖ్యంగా మరి చాలా కళాశాలలో మనం తీసుకున్నట్టయితే జూలై 1కే స్టార్ట్ కావాలి. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో 1కే స్టార్ట్ అయింది. దాదాపు ఈ రోజుకి అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి. సో మరి వితిన్ ఒక 10 డేస్లో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డిఎల్ఈడి స్టూడెంట్స్ అందరు కూడా పాఠశాల అవగాహన కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్నే మనం సెప్ అంటాం. మరి నెక్స్ట్ వీడియోలో మనం సెప్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రతి అంశం కూడా మీరు ఏదైతే క్లాస్ రూమ్లో చేస్తున్నారో లేదా క్షేత్రస్థాయిలో చేస్తున్నారో దాన్ని రాయడమే రికార్డ్స్ అంటారు. సో కాబట్టి రికార్డ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీకు మీ ఉపాధ్యాయులు మీ తరగతి గదిలో ఈ అంశాల పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మున్ముందు రానున్న క్లాసులలో ఐ విల్ ట్రై టు ఫోకస్ ఇక్కడ ఏ రికార్డ్ ఎలా రాయాలి అన్న అంశాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దీని రికార్డ్ సంబంధించి డిస్క్రిప్షన్ కింద పెడతాను. మీరు అది చూసుకున్నట్టయితే డెఫినెట్గా దీని పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. మీ అందరికి కూడా తోడ్పడుతుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాద్. మీ డాక్టర్ కోలా.